శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు వ్రాయవలసి వచ్చును. దేవునికి స్తోత్రం. అవును, ఈరోజు సార్వత్రిక సంఘానికి ఒకానొక అత్యవసరమైనటువంటి పాఠాన్ని పదే పదే నొక్కి చెప్పాల్సి వస్తుంది అని పౌలు గారు అంటూ ఉన్నారు. యేసుక్రీస్తునందు తన విశ్వాసాన్ని కాపాడుకునే నిమిత్తము విశ్వాసి నిరంతరము పోరాడాలి. అవును, పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి తన మొదటి పత్రిక రాస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడు, నిత్య జీవమును చేపట్టు అని హెచ్చరిస్తున్నాడు. అంటే ఆ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం మనం నిత్య జీవితాన్ని పోరాడడానికి కోసమై, పొందుకోవడానికి కోసమై అవసరమైనటువంటి పోరాటం అని మనకు తెలియచేస్తుంది. యేసుక్రీస్తునందు మన విశ్వాసాన్ని మంచి కాపాడుకోవాలి అని, అలాగే విశ్వాసాన్ని మనం పోగొట్టుకుంటే ఆ నిత్య జీవితాన్ని కూడా మనం పొందుకోలేము అని తెలియపరుస్తుంది. ప్రియులారా, మన విశ్వాసాన్ని కాపాడుకుంటేనే మనం నిత్య జీవితాన్ని చేపట్టగలిగిన వారం అవుతాం. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసము కాపాడుకుంటేనే అని. గొప్ప సాక్ష్యం కదండి. అనేకమైనటువంటి శ్రమలతో కూడుకున్నటువంటి జీవిత యాత్రలో పౌలు అంతం వరకు తన విశ్వాసాన్ని నిలుపుకోగలిగాడు అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. దానికోసం పౌలు గారు చాలా పోరాడాల్సి వచ్చింది. ఎలాగైతేనేమి చివరకు తన విశ్వాసాన్ని భ్రష్టు కాకుండానట్లుగా క్రీస్తులో చాలా చక్కగా నిలబెట్టుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అందుకోసమే యూదా పత్రికలో మనం చాలా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రయత్నం చేయండి. రక్షణ గురించి మీకు పోరాడాల్సిన విషయం తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధులు కావాలంటే ఈ రక్షణ కవచాన్ని ధరించుకోవాలి, కాపాడుకోవాలి, పట్టుకోవాలని తెలియపరుస్తున్నాడు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా ఈ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలని మంచి పోరాటం మేము పోరాడాలి నాయన. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో మేము పోరాడుతుంటుండగా మీరే మాకు రక్షణకర్తవై మంచి పోరాటాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ప్రభా, మరింత విశ్వాసాన్ని మాకు మీరు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకుంటారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.